హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన సునీత మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యానం ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ధ్యానం వల్ల ప్రయోజనాలు ఏమిటి అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. పత్రిజీ మాస్టర్ కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఛానల్ కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ధ్యానాన్ని అందజేస్తున్న గురువులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వేదికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ధ్యానాన్ని అందజేస్తున్న శైలేష్ రెడ్డి మాస్టర్ కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మేడం. ధ్యానం వలన లాభాలు చేయడం వలన ప్రయోజనాల కోసం తెలుసుకుందాము. ప్రతి ఒక్కరం ధ్యానం చేస్తున్నాము, వాటి వచ్చే ప్రయోజనాలు కూడా మనం పొందుతున్నాము. ఈ రోజు మనం అందరం కూడా తెలిసిన విషయాలనే మరొక్కసారి గుర్తు చేసుకుందాం. మనం చేస్తున్నాం కదా, ధ్యానం ఎలా చేయాలో ఫస్ట్ తెలుసుకుందాము. మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు కూర్చోగలగాలి. కింద కూర్చుంటున్న వాళ్ళకి పద్మాసనంలో కూర్చోవచ్చు, లేదా కాళ్ళు చాచుకొనైనా కూర్చోవచ్చు. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి. నెమ్మదిగా ఐస్ క్లోజ్ చేశాక శ్వాసను గమనిస్తూ ఉండాలి. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించడం వలన ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తాము. ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు కాస్మిక్ ఎనర్జీ మనలోకి వెళ్ళి మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది. మనం ఎందుకంటే ఎన్నో పాపాలు చేసే ఉంటాము, తెలిసి తెలియక ఇతరులను బాధ పెట్టడము, జంతువులను హింసించడము చేస్తాము. వాటి ఫలితంగా ఆ దుష్కర్మలు, మనం చేసిన కర్మ పాపాలు ఎక్కడో ఉండవు, మన శరీరంలోనే బ్లాక్స్ రూపంలో ఉంటాయి. అందుకే మనకి నడుము నొప్పి, మోకాల నొప్పులు, అస్తమా, మనకు ఏంటిది పంచభూతాలకు హాని చేస్తూ ఉంటాము. మనకు తెలియకుండా చెట్లు నరకడము, లేదా పొల్యూషను, ఫ్యాక్టరీసు అలాంటివి మనం చేయడం వలన పంచభూతాలకు సంబంధించి ఏదైనా హాని చేయడం వలన కూడా మనం ఆరోగ్య సమస్యలను అనుభవిస్తూ ఉంటాము. మనం ఇప్పుడు ఈ జన్మలో మంచి ప్రవర్తనతోనే కలిగి ఉంటాము. అయినా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి నాకు. నేను హెల్తీ ఫుడ్డే తింటున్నాను, అయినప్పటికీ కూడా నాకెందుకు ఇన్ని ఆరోగ్య సమస్యలని ఒక్కసారి ఆలోచన చేస్తే మనం గురువులు ఏం చెప్పారు, మనం ఇప్పటికి 300 నుండి 400 జన్మలు తీసుకొని ఉంటాము ఈ ధ్యానంలోకి వచ్చామంటే. ఇంతకు ముందు జన్మలో మన ఆత్మ ఈ తెలిసి తెలియక కొన్ని దుష్కర్మలు చేస్తూ ఉంటది. అంటే మన యొక్క సోలు ఎన్నో జన్మలు, మన మానవ జన్మలు తీసుకొని ఇక్కడి వరకు వచ్చింది. మనకు ఎప్పుడైనా మనం మన సోల్ ఫస్ట్ ఏంటిది, చెట్టుగా, పుట్టగా, రాయిగా ఎన్నో జన్మలు తీసుకుంటది. అప్పుడు మనకు ఎలాంటి దుష్కర్మలు, కర్మ ఫలాలు ఉండవు, పాపకర్మలు ఉండవు. మనం మానవ జన్మ తీసుకున్నప్పటి నుండి మనకు కర్మ చక్రం స్టార్ట్ అవుతుంది. మనకు ఫస్ట్ మానవ జన్మ తీసుకున్నప్పుడు ఏంటి, మనకి తెలియదు అసలు ఏంటి బాధ, ఏమీ తెలియక ఇతరులను మాటలతో, చేతలతో బాధ పెట్టి ఉంటాము. ఆ బాధలు ఏంటి, తిరిగి మనం ఆ జన్మలో కొంత అనుభవిస్తాము. తిరిగి జన్మలు తీసుకున్న కొద్దీ అనుభవిస్తూ ఉంటాము. అలా అలా ఇక్కడి వరకు వచ్చాము. ఇప్పుడేంటి, మనం ఈ ధ్యానం చేయడం వలన అవన్నీ అనుభవించకుండానే దగ్ధం చేసుకోవచ్చు. పాప కర్మలను, మనం చేసిన కర్మలను మనమే దగ్ధం చేసుకోవచ్చు. అదేంటి, మనం చేసిన కర్మలు ఎలా దగ్ధం అవుతాయి ధ్యానం చేయడం వలన అనే క్వశ్చన్ వస్తది కదా మనకి ఖచ్చితంగా. కళ్ళు మూసుకొని కూర్చుంటే కర్మలు దగ్ధం అవుతాయా? అదెలా సాధ్యము అనేది మనకు ప్రతి ఒక్కరిలో వచ్చే ప్రశ్న.
ఏంటంటే, మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు తగ్గుతా ఉంటాయి. తగ్గినప్పుడు మన విశ్వంలో ఉన్న విశ్వశక్తి ద్వారా ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం నుండి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మనకేం చెప్తున్నారు? ధ్యానం చేసేటప్పుడు వెన్నెముకని నిటారుగా ఉంచండి అని చెప్తారు మన గురువులు. ఎందుకంటే, ఇలా నిటారుగా ఉన్నప్పుడే ఆహ్, విశ్వశక్తి అనేది మన శరీరంలోకి ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుంది. మన పాదాల వరకెళ్ళిపోతుంది. మన పాప కర్మల బ్లాక్స్ ఉంటాయి కదా! ఆ బ్లాక్స్ కరిగిపోతాయన్నమాట. ఆ పాప కర్మలకు సంబంధించినయి అంతా విశ్వశక్తి దగ్ధం చేస్తుంది మనకు. మనకు ఫీవరొచ్చినప్పుడు మెడిసిన్ యేసుకుంటే మనకు ఆ ఫీవర్ తగ్గిపోతుంది కదా! అలాగే ఈ ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ మనం చేసిన పాప కర్మలను దగ్ధం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం డైరెక్ట్ తీసుకుంటున్నాం కదా! అందుకని. అందుకే ధ్యానం చేయడం వలన మనలో ఆహ్, చాలా పాజిటివ్‌గా అయిపోతాం. మరొకటి మనశ్శాంతిగా ఉంటాము. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎందుకు మనశ్శాంతొస్తుంది మనకు అనేది తెలీదు. కాకపోతే నేను ధ్యానం చేయడం వలన ఎందుకో ప్రశాంతంగా ఉంది. నాకు మంచిగా అనిపిస్తుంది ధ్యానం చేస్తుంటే అంటాము. ఎందుకంటే మనకు తెలియకుండానే వర్తమానంలో ఉండము. ఈ ప్రెజెంట్‌లో ఉండకుండా జరిగిపోయిన విషయాల కోసం ఆలోచిస్తూ ఉంటాము. లేదా మనల్ని ఎవరైనా బాధ పెట్టిన విషయాలను ఆలోచిస్తూ ఉంటాము. లేదా ఫ్యూచర్ కోసం, పిల్లల చదువు కోసము హ్మ్. అలా ఎన్నో రకమైన ఆలోచనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కానీ ప్రెజెంట్‌లో ఉండము. ఎప్పుడు చూసినా ఫ్యూచర్‌లోనే. రేపేం కూర వండాలి? రేపేంటి ప్లానింగ్స్ అని ఈరోజు చేస్తాము. మళ్ళీ రేపు కూడా మళ్ళీ రేపేంటి? 10 రోజుల తర్వాతేంటి? ఇవే ఆలోచిస్తూ ఉంటాం. దాని వలన మనము ఎక్కువ ప్రెషర్ తీసుకుంటూ ఉంటాము. అలా ఆలోచనలు ఎక్కువ చేసేసరికి మనలోని సెల్స్ ఏమైతాయంటే వీక్ అయిపోతాయి. మనకు తెలియకుండానే ఆలోచనల వెంట పరిగెత్తుతాము. ఆ సెల్స్ వీక్ అయిపోయి ఏమైతది మనకు తలనొప్పి రావడము, ఆ! జరం రావడము, లేదంటే నీరసం రావడము అవుతుంది. ప్రతీదీ మనం చేసిన పాప కర్మల వల్లనే కాదు, కొంతవరకే పాప కర్మల వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆర్థికంగా కూడా సమస్యలొస్తాయి. కొంత కుటుంబంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అత్తాకోడళ్ళకి ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఒకరు మంచిగుంటే ఇంకొకరు బాధ పెడుతూ ఉంటారు. ఇవి కూడా కొంతవరకు మనం గతంలో వాళ్ళని బాధ పెట్టడం వలన తిరిగి ఈ జన్మలో వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారు అనేది మనకు కర్మ సిద్ధాంతంలో చెప్తారు. అలాగే మరి మనల్ని మనం కూడా చాలా హింసించుకుంటున్నాము. ఎంతసేపు నన్ను వాళ్ళన్నారు, వీళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు అనుకుంటాము. కానీ మనల్ని మనం కూడా ఎక్కువగా హింసించుకుంటాము. ఎలాగంటే సమయానికి సరైన ఆహారం తీసుకోము. ఆలోచనతో బాధలు పడి ఎక్కువగా పాజిటివ్ మన లైఫ్‌లో ఎంత సంతోషం ఉన్నా 80% సంతోషాన్ని వదిలిపెట్టి 20% అందులో ఏదైనా దుఃఖం ఉంటే దాన్ని ఎక్కువ రిమెంబర్ చేస్తూ ఉంటాము. దాని వలన మనలోని సెల్స్ అన్నీ వీక్ అయిపోతాయి. వీక్ అవుతే అవి ఎనర్జీ కోల్పోతాయి. ఎనర్జీ కోల్పోవడం వలన మనకు జరం రావడము, ఒంట్లో శక్తి ఉండకపోవడము జరుగుతది. అదే ధ్యానం చేయడం వలన ఏం చేస్తాం? ఆలోచనలు ఆపవుతాం మనం. ఆలోచనలు ఆపడం వలన ఆ క్షణం మనం ప్రెజెంట్‌లో ఉంటాము. పైగా విశ్వశక్తిని కూడా తీసుకుంటాము. తీసుకోవడం వలన మనకు డ్యామేజ్ అయిన సెల్స్, మన పాప కర్మలకు సంబంధించిన బ్లాక్స్ అన్నీ నెమ్మదిగా ఆ కర్మలేమో దగ్ధమవుతూ ఉంటాయి. ఎనర్జీ కోల్పోయిన సెల్స్ ఎనర్జీని పుట్ సృష్టించుకుంటాయి మళ్ళీ. దీని వలన మనకు తెలియకుండానే ఒక ప్రశాంతత ఒస్తది. ఎందుకంటే వర్తమానంలో ఉంటాం కాబట్టి తెలియని ప్రశాంతత. ఆహ్, చాలా తేలిగ్గా అవ్వడము శరీరము, ప్రశాంతంగా ఉండడము, మళ్ళీ మనకు క్లాస్ ఉందని ఆహారం కూడా తీసుకుంటాము. సమయానికి నిద్రపోతాము. అలా మనం తెలియకుండానే మంచి ప్రవర్తనలోకి వస్తాము. కొంతమంది అంటారు, "లేదు నేను ధ్యానం చేస్తున్నానండి. కాకపోతే ఆలోచనలు వస్తున్నాయి నాకు" అంటారు. పర్లేదు. ఆలోచనలొచ్చినా అలాగే ఉండండి. మనం చేసే ధ్యానం అనేది నెమ్మదిగా రిజల్ట్ చూపిస్తది.
అంత తొందరగా వచ్చేది కాదు. అందుకే ఇంతమంది ఉండగా కూడా మనం కొంతమందిమే ధ్యానం చేస్తున్నాము. ఎందుకంటే ఇది కొంచెం కష్టమైన పనే. కానీ మనం ఇష్టంగా చేస్తే మంచి ఫలితాలను చూడొచ్చు మనం. ఆలోచనలొస్తున్నాయి అంటే రానివ్వండి. అలాగే కళ్ళు మూసుకొని 10 నిమిషాల పాటు మీకేదైతే ఆలోచనలు వస్తున్నాయో అది గమనించండి. జస్ట్ గమనించండి. అలా గమనించడం వలన ఏమవుతది? అదేంటి మేడం ఆలోచనలు రాకూడదు అని చెప్తారు కదా గురువులు మనకి. మీరేమో ఆలోచనల్ని గమనించండి అంటున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి మన బుర్రలో ఫుల్లుగా ఉండిపోతాయి. మనకు దేనికైనా పరిష్కారం కావాలి. లేదంటే ఏదైనా అర్జెంట్ ఆలోచనలుంటాయి. అప్పుడు మనం వాటిని పక్కన పెట్టలేము. ఎందుకంటే కొన్ని ఆలోచనలు మనకు అవసరమైనయి. డబ్బులు కట్టాలి, పిల్లల చదువు కోసం, ఎగ్జామ్స్ కోసము ఎన్నో వస్తాయి. అలాంటప్పుడు గమనిస్తూ ఉండండి. లేదా కొన్ని సరికానియి ఉంటాయి. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్‌కి కూడా ఆలోచనలొస్తాయి. అలా ఆలోచించడం వలన నెమ్మదిగా ఆలోచనలనేది మాయమైపోతాయి. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు ఆలోచనలు రావు. వాటికి టైమ్ ఇవ్వాలి. మనం మనం అన్నిటిని స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇన్ని రోజులు. సరికాని ఆలోచనలని. మీరు గమనించండి ఎక్కువగా మీరు బాధపడే విషయాలే మీకు గుర్తొస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి. కొంతమందికి మాత్రమే ఎక్కువ సంతోషాలను గుర్తు చేస్తూ ఉంటూ ఉంటారు. మీరు 10 నిమిషాలు మీ ఆలోచనలనే గమనించడం వలన అప్పుడేమైతదంటే మనకే తెలుస్తది. నేను ఈ విషయాల కోసం ఎందుకు ఆలోచిస్తున్నాను? వీటి వల్ల నాకేం ప్రయోజనం లేదు కదా! అనేది మనకి మనమే గైడ్ చేసుకోగలుగుతాము. అప్పుడు మనం వేటిని డిలీట్ చేయాలి? వేటి కోసం ఆలోచించాలి? అనేది మనకు అవగాహన పెరుగుతది. మన కోసం మనమే ఆలోచించుకుంటాము. మనకేది కావాలో అదే ఆలోచించుకుంటూ ముందుకెళ్తాము. దాని వలన మనం ఎనర్జీ సేవ్ చేసుకున్న వాళ్ళమవుతాము. మన ఆలోచనలేంటి, మనమేంటో మనకు మనమే తెలుస్తది. మనకు డాక్టర్ చెప్తారు కదా! ప్రతిరోజు 10 నిమిషాలు మీతో మీరు మాట్లాడుకోండి అని. అదే ఇది. మన ఆలోచనలేంటో మనం ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. మనం వంట చేస్తాము, కానీ మన ఆలోచనలెక్కడో ఉంటాయి. మనం చేసే పనే అక్కడే. కాకపోతే మనకు తెలియకుండానే ఆలోచనల వెంట వెళ్తా ఉంటాము. ఇలా ధ్యానం చేయడం వలన మనం వంట చేస్తుంటే, ఆ వంట పైనే ఏకాగ్రత పెడతాము. చక్కగా ఏకాగ్రతతో వంట చేస్తే అది రుచిగా కుదురుతుంది కూడా. అలాగా అన్నీ మనం ధ్యానం చేయడం వలన ప్రతి ఒక్కటి కూడా మనకు మంచే చేస్తుంది. మనమేంటో మనకు తెలుస్తుంది. మన ఆలోచనలేంటి? మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది. ఎంతసేపు నేనే కరెక్టు. ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోరు అనుకుంటాము. కానీ ధ్యానం చేయడం వలన ఎదుటి వాళ్ళను అర్థం చేసుకునే స్థితిలోకి మనం వెళ్తాము. ఎవ్ ప్రతి ఒక్కరం మంచి వాళ్ళమే. కానీ ఏదో ఒక దగ్గర మనం బాధపడతాము. మనం అది ఎదుటి వాళ్ళ వల్ల బాధపడతాము. కానీ నిజం చెప్పాలంటే ఎవరు మనల్ని బాధ పెట్టరు. మన ఆలోచనలే మనల్ని బాధపెడుతూ ఉంటాయి. వాళ్ళు అంటారు ఒక మాట. కానీ మనల్ని బాధపడమని చెప్పరు కదా! మనమే బాధపడడానికి కారణం ఏంటి? మన ఆలోచనలు. అందుకే ఈ ధ్యానం వలన మన ఆలోచనలేంటి? మనకేది కావాలి? మనం జీవితంలో ఎదగడానికి ఏమి నేర్చుకోవాలి అనేది మనకే అవగాహనొస్తది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ నచ్చుతది. ఈ ధ్యానంలో కూడా. ఎందుకంటే ఎవరు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క సోల్ ప్లాన్ ప్రకారం మనకు మనమే గైడ్ చేస్తూ ఉంటాము. మన సోలు ఈ ధ్యానం చేస్తుంటే మనకెంతో గైడ్ చేస్తా ఉంటది. అది మనకు తెలియదు. కాకపోతే మన ఆలోచనలు మనకు వంట చేస్తున్నప్పుడు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనిపిస్తది. దాని పట్ల మనకి ఇంట్రెస్ట్ ఒస్తది. అది నేర్చుకోవడం వలన, వినడం వలన మనం మన జీవితంలో ముందుకెళ్తూ ఉంటాము. మనకెన్నో క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఒస్తూ ఉంటాయి. దాని వలన మనకి ఈజీ అవుతది. ఏదైనా మనకు నెగెటివ్ కూడా పాజిటివ్‌గా అక్కడికెళ్ళిపోతాము. ఏది నెగెటివ్‌గా చూడము. ప్రతి దాంట్లో పాజిటివ్ చూడడం వల్ల మన మన ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. మనం హెల్తీగా తయారవుతాము. ఇవంతా కూడా ధ్యానం చేయడం వల్ల సాధ్యమవుతుంది. ధ్యానం వలన మనం ప్రేమగా ప్రేమతత్వంలోకి మారుతాము. మన ఆలోచనలు మారుతాయి.
మనం మాట్లాడే చాలా చాలా మారుతుంది. ఆహ్, ఏంటిది ఎక్కువగా కరుణ హృదయంలోకి వచ్చేస్తాము. అంటే ప్ర క్షమించేస్తాము వెంటనే వాళ్ళను. సరేలే వాళ్ళకి తెలియదులే, ఇంకా వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళలా మాట్లాడరు అనే దానికొచ్చేస్తాము. ఒక విషయాన్ని ధ్యానానికి ముందు గంట బాధపడే వాళ్ళము, ఇప్పుడు ఆ క్షణమే 5 నిమిషాల్లో ఆలోచించి ఓకే. వాళ్ళకది అర్థం కాలేదు. ఆహ్, వాళ్ళు ధ్యానం చెయ్యట్లేదు. లేదా ధ్యానం చేసిన వాళ్ళు కూడా ఇలా ఉన్నారంటే, ఇంకా టైం పడతది వాళ్ళకి అన్న అవగాహనొస్తది. దాని వలన మనం సిక్ అవ్వము. నెగెటివ్‌గా ఆలోచించము. మనం ఎప్పుడైతే పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటామో, హయ్యర్ మాస్టర్స్ కూడా మనకు కనెక్ట్ అవుతారు. మనకు గైడ్ చేస్తారు. అలా ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. ధ్యానం వలన మంచి మంచి అనుభూతులు పొందుతూ ఉంటాము. ప్రతి విషయం కూడా ఆహ్, నేర్చుకోవడానికి సిద్ధంగా అవుతాము. చదవడానికి, ఇలా క్లాసులు వినడానికి. మనకు టీవీ, ఫోను కూడా ఎక్కువ చూడాలనిపించదు. ఎంతసేపు ధ్యానం కోసమే తెలుసుకోవాలనిపిస్తది. అంటే మనకు మంచి స్థితిలోకి ఎదుగుతున్నాము మనమని అర్థమవుతుంది. ధ్యానమే కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఆలోచనలొచ్చినా పర్లేదు. మన శరీరం ఎంత వరకైతే సహకరిస్తదో అంతవరకు కూర్చొనుండాలి. మనకు కాస్మిక్ ఎనర్జీ ఒస్తుందా? లేదా? అన్న అనుమానాలు కూడా ఉంటాయి కొంతమందికి. ఒస్తది. మనం ఆలోచనలు తగ్గుతూ, తగ్గుతూ ఉంటే వాటి ప్రాసెస్ అది జరుగుతూనే ఉంటది. మనం శ్వాసను తీసుకొని వదలట్లేదు. ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది కదా! మన ప్రమేయం లేకుండానే. అలాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా కాస్మిక్ ఎనర్జీ మనలోకి ప్రవేశించి మనలోని 72,000 నాడులుంటాయి. ఆ నాడులనన్నింటిని నెమ్మది నెమ్మదిగా శుద్ధి చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా ఆ శుద్ధి జరిగేటప్పుడు కూడా పెయిన్స్ ఒస్తాయి. కాళ్ళ తిమ్మిర్లు, లేదంటే తల బాగా పట్టేయడము, బ్యాక్ పెయిను, శరీరం హెవీగా అవుతది కొంతమందికి. కొంతమందికి ఆవలింతలు, దురదలు, కంట్లో నుండి నీళ్లు కారడము, ఇలాంటియన్నీ జరుగుతున్నాయంటే మీలో హీలింగ్ అవుతుందని అర్థము. కొంతమందికి ఇలాంటివేమీ ఉండదు. అయినా కూడా వాళ్ళకి హీలింగ్ అవుతది. కొంచెం బ్లాక్స్ ఎక్కువున్న వారికి, స్టార్టింగు ధ్యానం చేసే వాళ్ళకి కంట్లో నుండి నీళ్లు కారడము, దురదలు రావడము, ఇలాంటియన్నీ వస్తూ ఉంటాయి. అలా జరుగుతుందంటే కొంచెం వాటర్ తాగి మరలా ధ్యానంలో కూర్చోండి. మీకు శరీరం ఎంత వరకైతే సహకరిస్తదో అంతవరకు కూర్చోండి. మళ్ళొక 5 నిమిషాలు అటు ఇటు తిరిగేసి, మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తాగి మళ్ళీ ధ్యానం చేయండి. ఇలా మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు చేయండి. ఇలా చేయడం వలన మనల్ని మనం ఉద్ధరించుకున్న వాళ్ళమవుతాము. ఇలా ధ్యానం చేయడం వలన మనలోని బ్లాక్స్ దగ్ధమవుతాయి. అప్పుడు మనం చేసిన కర్మకు అనుభవించాలి కదా! మనం ఒకరిని తిట్టామంటే మరొకరొచ్చి మనల్ని తిడతారు. మనం అనుకుంటాము, నేనేం అనలేదు. నేనింత మంచిదాన్ని. ఎందుకు నాకిన్ని సమస్యలు? ఎందుకిన్ని ప్రాబ్లమ్స్ అనుకుంటాము. కానీ ఈ జన్మలో మనం మంచి వాళ్ళమే. ఎందుకంటే మన ఆత్మ ఎన్నో జన్మలు తీసుకొని, తీసుకొని వస్తుంది. మాస్టర్స్ మనకు ఎంతో నేర్పిస్తారు. మన పైకెళ్ళాక కూడా మన సోల్‌కి ఎంతో గైడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఉండు, ఇలా ఉండకూడదు అని. దాని వలన ఈ జన్మలో మనం మంచి వాళ్ళమే. కానీ గత జన్మలో మనం ఇతరులను బాధపెట్టి వచ్చిన వాళ్ళమే. ఈ భూమి మీద జన్మ తీసుకున్నోళ్ళందరం కూడా ఇంకొకరిని బాధ పెట్టిన వాళ్ళమే. ఎందుకంటే తెలియదు. అలా మనం అన్న మాటలకి వాళ్ళంతా బాధపడతారన్న అవగాహన మనకు లేదు. తెలిసి చేశామా? తెలియక చేశామా? అన్నది యూనివర్స్ తీసుకోదు. మనం బాధ పెట్టాం. బా అలా మనం ఏదైతే తప్పు చేసామో అవి నోట్ చేసేసుకుంటది. కాకపోతే మనం ధ్యానం చేయడం వలన ఇప్పుడు అవన్నీ జరగవింక. మనల్ని ఇంకొకళ్ళొచ్చి బాధ పెట్టడము, అలాంటివి జరగవు. ఎందుకంటే మన కర్మలు దగ్ధమవుతూ ఉన్నాయి. మనం ధ్యానంలో కూర్చొని వాటిని క్లీన్ చేసుకుంటూ ఉన్నాం కదా! మనకేంటి మళ్ళిప్పుడు కరుణ హృదయంలోకెళ్తాము. ఎవరిని బాధ పెట్టము. క్షమించేస్తాము. ఎప్పటికప్పుడు వాళ్ళని క్షమించడం వల్ల కూడా మనకు హయ్యర్ మాస్టర్స్ మనకు వాళ్ళు కూడా కరుణ చూపిస్తారు. సరే ఈ ఈ బిడ్డ ధ్యానం చేస్తుంది. మంచి మార్గంలో వస్తుంది కదా! అని మనల్ని క్షమించి వేసి మనకు మంచి మార్గం చూపిస్తారు. అందుకే ఇప్పుడు ధ్యానం చేయడం వలన చాలా మందికి హెల్త్ క్యూర్ అవుతది. అందులో నేను కూడా.
అసలు చాలా బ్యాక్ పెయిన్ నాకు. మోకాలు నొప్పులు. అసలు ఎప్పుడు మెడిసిను, హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడము ఇదే అయ్యేది. నేను ధ్యానంకొచ్చి 1 ½ ఇయర్ అవుతుందంతే. ఆహ్, చాలా బ్యాక్ పెయిన్ ఉండేది. ఇలాగే చాలా డబ్బులు ఖర్చవుతున్నాయి. అస్తమా ఉంది. అసలింక చెప్పడానికి లేదు. అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఇంకా ఒకసారి మా ఫ్రెండ్‌కి చెప్తే ఇలా ధ్యానం చేయమని చెప్పారు. తను చెప్పాక కూడా నాకప్పుడు అర్థం కాలేదు. తను ధ్యానం చేయమని చెప్పేవారు. నెమ్మదిగా ఇంక నాకు బాగా ఇబ్బందవుతుందని స్టార్ట్ చేశాను ధ్యానం చేయడము. అస్తమా తగ్గింది. మళ్ళీ బ్యాక్ పెయిన్ తగ్గింది. అసలు నేను కింద కూర్చునేదాన్ని కాదు. ఇప్పుడు కింద కూర్చుంటున్నాను. పద్మాసనంలో కూర్చుంటాను. చాలా ఆహ్, చాలా ఇంకా చిన్నవి ఉంటాయి కదా! అవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అయినాయి. ఈ 1 ఇయర్ నుండి నేను హాస్పిటల్‌కెళ్ళట్లేదింక. అంతకుముందైతే ఎక్కువగా హాస్పిటల్లే ఉండేది. అడ్మిట్ అవ్వడము అలా పెద్దగా షుగరొచ్చింది. ఆ షుగర్ గూడా క్లియర్ అయిపోయింది. ధ్యానంకొచ్చాక. హై బీపీ ఉండేది. హై బీపీ కూడా తగ్గింది. ఇప్పుడు చాలా ఎందుకంటే ప్రతి దానికి భయపడేదాన్ని. నేను చాలా భయము, టెన్షను మనసులను చూస్తేనే భయపడేదాన్ని. ఇంట్లోనే ఉండేదాన్ని. ఇప్పుడు ధ్యానంకొచ్చిన తర్వాత తెలుస్తుంది. నేనెందుకు భయపడుతున్నాను? ఏంటి? అదంతా నాకవసరం లేదు. ఈ భయాన్ని తొలగించుకోవాలి అని నాలో ఉన్న భయాలన్నీ ఈ కాస్మిక్ ఎనర్జీ ద్వారా దగ్ధమవుతున్నాయి అని చెప్పుకొని ధ్యానం చేస్తాను. చాలా మార్పు వచ్చింది నాకు. ప్రశాంతంగా ఉంటాను. నాకేది ఇష్టంగా అనిపిస్తే అలాగే ఉంటాను. ఎవరో ఏదో అనుకుంటారు అనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అనేది నా కోసం నేనేమనుకుంటున్నాను అది ఆలోచిస్తున్నాను. ప్రతిసారి ఇంక ప్రశాంతంగా ఉంటాను. నా ఆలోచనలు నేను చెక్ చేసుకుంటాను. ఏ విషయం నేను ఇబ్బంది పడుతున్నాను? ఏ ఆలోచనలు నాకవసరము? అనేది చెక్ చేసుకోవడం వలన ఆహ్, నేను ధ్యానం చేస్తాను కదా! ఆ ఎనర్జీస్ కూడా సేవ్ అవుతున్నాయి నాకు. అంటే మనం ఆ ధ్యానం చేశాము, అయిపోయింది అని ఇంకా మళ్ళీ ఆలోచనల వెంట పరిగెత్తకుండా వర్తమానంలో ఉంటానెక్కువగా. నేను బట్టలు ఆరేస్తుంటే ఆ బట్టలనే గమనిస్తూ ఉంటాను. లేదు వంట చేస్తుంటే చక్కగా ఆ వంట పైన కాన్సంట్రేషన్ పెట్టి నేను చేస్తున్న వంటలోకి ఆహ్, సూర్య భగవాన్ శక్తి ఈ ఆహారంలోకి వస్తుంది. నా కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటున్నాము. సూర్య భగవాన్ ఎనర్జీస్‌తో ఆహ్, అని అలా చెప్పుకొని అఫర్మేషన్ చేసుకొని వంట చేస్తాను. అలా ఎప్పుడు ఇంకా అలా మంచిగా ఆలోచిస్తూ ఉండడం వలన హ్యాపీగా ఉంటున్నాము. నాలో చాలా మార్పొచ్చింది ముఖ్యంగా. నేనిది ధ్యానం వలన నేను బుక్స్ చదవను. నాకేదైతే మార్పొస్తుందో అది నోట్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఏదైనా డ్రీమ్‌లో విజన్స్ ఒస్తాయి కదా! మనకేమైనా కనబడుతూ ఉంటాయి కదా! అవి కూడా బుక్‌లో రాసుకుంటూ ఉంటాను. ప్రశాంతంగా కూర్చుంటానెక్కువగా. ఏదైనా చూసినా టీవీలో, ఫోన్‌లో చూసినా ఓకే. ఈ విషయం నుండి ఏం అర్థం చేసుకోవాలి. మేడం మీ అనుభవాలు కూడా చెప్పండి మేడం. ధ్యానంలోకొచ్చాక మీ అనుభవాలు కూడా చెప్పండి. హ్మ్. ఇలాగా అంటే ప్రతిదీ చెక్ చేసుకుంటాను, నేర్చుకుంటాను. ఒకరేమన్నా బాధ పెట్టుతారు కదా మనల్ని. అంటే తెలియక వాళ్ళంటారు. నేనెలా ఉంటానంటే ఒకరు నన్నన్నారంటే నాకు వాళ్ళ మీద కోపం ఉండదు, ద్వేషం ఉండదు. అది నాకు ఎందుకో తెలీదది. నేనేం చేస్తానంటే ఒకరు మనల్ని అలా మాట్లాడినప్పుడు నేను బాధపడ్డాను కదా! వాళ్ళలాగా నేను మాట్లాడకూడదు అని నేర్చుకుంటాను. ఎవరొద్ద ఎవరిదో ఎవరిలైనా నాకు మంచిది నచ్చితే ఓకే. వీళ్ళలాగా ఉండాలి. వీళ్ళలాగా ఇది చెయ్యాలి. ఎవరైనా ఇప్పుడు ట్రస్ట్‌కి డబ్బులు కడతారు. ఇట్లా ఫుడ్ పెడతా ఉంటారు ఆవులకు బయట కనిపించినప్పుడు. ఓహ్! నేను కూడా ఇలా చెయ్యాలి అని నేర్చుకుంటాను. ఎవరి దాంట్లోనైనా మంచి నాకు నచ్చితే అది ఫాలో అవుతాను. ఇంకా ఏదన్నా ఉంటే ఇలా ఉండకూడదని నేర్చుకుంటాను. నా ధ్యాన అనుభవాలంటే సంవత్సరంన్నర అవుతుంది మ్యామ్ నేను ధ్యానంకి వచ్చి. ప్రతి సోమవారం నేను కర్మ విపాక ధ్యానం చేపిస్తాను. హ్మ్. అసలు కర్మ విపాక ధ్యానం అంటే ఏంటో నేర్చుకున్నాను. ఎందుకంటే నాకది చాలా దగ్గరగా ఉంది. అంటే నాకెప్పుడు చిన్నప్పటి నుండి అనిపించేది.
ఎందుకు ఈ జీవితము? ఒక్కొక్కరు చాలా ధనవంతులుగా ఉంటారు. కొంతమంది పేదరికంతో ఉంటారు. ఎందుకు అందరూ ఒకేలాగా ఉండరు? అనేది నాకు చిన్నప్పటి నుండి ఒక ప్రశ్న నన్ను వెంటాడుతూ ఉంది. ధ్యానంకొచ్చాక ఇక ఎక్కువ జన్మలు తీసుకున్నాము. మన ఆత్మ ఇలా మానవ జన్మ జీవిత పాఠాలు నేర్చుకోవడానికి ఇలా జన్మలు తీసుకుంటాము. మన ఆత్మ పూర్ణాత్మగా తయారవ్వడానికి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇందులో మనం జీవిత పాఠాలు నేర్చుకుంటూ పూర్ణాత్మగా తయారవ్వాలి. మనం సత్యలోకానికి చేరడానికి ఇదంతా ఉపయోగపడుతుంది. ఈ ధ్యానం చేయడం వలన మనం సత్యలోకానికి తొందరగా చేరుకోగలుగుతాము అనేది నేర్చుకున్నానింక. ఇంకా అనుభవాలంటే పెద్దగా ఏమీ లేదు మ్యామ్. హ్మ్. ఫాలో అవుతాను. నాలో సరికానిదేదుంటే అది కోపము. కొన్నిసార్లు కోపం కూడా మనకుంటుంది గదా! ఆ కోపం నాకు అంటే కోపం వెనుక ద్వేషం ఉండకూడదు. కోపం రావచ్చు. పిల్లల్ని చదివించడానికి ఒక్కొక్కసారి గట్టిగా చెప్పాల్సొస్తది. దాని వెనకాల ద్వేషం ఉండకూడదు. ఆహ్, కోపంగా చెప్తాను మా పిల్లలకి కూడా. కాపోతే నేనెందుకు అలా కోపంగా చెప్పానో 1 అవర్ తర్వాత మా పిల్లలకి చెప్తాను. అర్థం చేసుకుంటారు అలాగా. అంటే ఇలా నేను గట్టిగా చెప్పడం వల్లనే చదువుతున్నారు కదా! అని. అంతే మ్యామ్. ఇంకేం లేవు. ధ్యానానుభవాలంటే ధ్యానం ప్రతిరోజు ధ్యానం చేస్తాను. నాకొచ్చిన విజన్స్ అన్నీ నోట్ చేసుకుంటాను. మళ్ళీ నాకు ఏంటంటే ఒక అనుభవం నాకు అస్తమా ఉంది కదా! మా నానమ్మకి కూడా అస్తమా ఉంది. నాకు అస్తమా వచ్చింది. అంటే ఈ అస్తమా అనేది నాకు మూలం నుండి కంప్లీట్‌గా వెళ్ళిపోవాలి. అంటే నాకు మళ్ళీ జనరేషన్‌కి రాకూడదని నేను హయ్యర్ మాస్టర్స్‌ని అడిగి ధ్యానం చేశాను. చేసినప్పుడు నాకు మా హయ్యర్ మాస్టర్స్ ఏంటంటే ప్లాంట్స్ ఇచ్చారు. కొన్ని మొక్కలు. మొక్కలిచ్చి వేరే వాళ్ళకు పంచిపెట్టమని చెప్పారు. ఆ మొక్కలు వృక్షాలయ్యేలాగా. నాకు అర్థం కాలేదు. అస్తమకి, ఆ ప్లాంట్స్‌కి ఏంటి సంబంధమని. నేను బుక్‌లో నోట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ మాకొకసారి మాస్టర్ చెప్పారు. మనం పంచభూతాలకి గత జన్మలో ఏదైనా హాని చేసుంటే కూడా అస్తమా సమస్యలు వస్తాయని చెప్పారు. అప్పుడు ఓకే. నేను కూడా ఏమన్నా గతంలో చేసి ఉన్నానేమో. చెట్లను నరకడము, ఇంకా ఏదైనా హాని చేశామో తెలీదు. మేబీ అలా హాని చేశానేమో. అందుకే హయ్యర్ మాస్టర్స్ అలా వృక్షాలు, ప్లాంట్స్ ఇచ్చి పంచిపెట్టమని చెప్పారు. అంటే ఆ ప్లాంట్స్ వృక్షాలుగా మారాలి. అప్పుడే మన యొక్క కర్మ దగ్ధమవుతది అన్నమాట. అంటే ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను. కానీ ప్రెజెంట్ అయితే నేను హెల్తీగా ఉన్నాను కానీ, ఆ కర్మని నేను కంప్లీట్‌గా దగ్ధం చేసుకోవాలి కదా! మూలం నుండి కర్మని నా యొక్క కర్మని మూలం వరకు దగ్ధం చేసుకోవాలనుకున్నాను. అప్పుడు అది చెప్పారు. ఇంకా సరే అని చెప్పుకున్నాను. అంటే ఎప్పుడైనా పాసిబుల్ అయినప్పుడు అలా చేద్దాము. ట్రస్ట్‌కి డబ్బులిస్తే ఆ ప్లాంట్స్‌కి సంబంధించింది చేస్తారు కదా! అని చెప్పుకున్నాను. ఎందుకంటే మనం వెళ్లి పెంచలేము. అవి పెద్దగా అయ్యేలాగా. మాకు పొలాలున్నాయి. అక్కడ కూడా వీలైతే నాటుదాము అనుకున్నాను. అలాగా మనం కొన్ని ఏదైనా గత జన్మలో చేసిన పాపాల వల్ల మనకిప్పుడు కొన్ని సమస్యలు అనుభవిస్తూ ఉంటాము. దానికి మాస్టర్స్‌ని హెల్ప్ అడిగితే మాస్టర్స్ మనకు చూపిస్తారు. ఆ చూపించినప్పుడు కూడా అడిగినప్పుడు మనకది గుర్తుండేలాగా, అర్థమయ్యేలాగా చూపించండి మాస్టర్స్. నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను. నాకు పరిష్కారం చూపించండి అని మనం క్వెషన్ ఏసుకొని ధ్యానం చేస్తే మనకు చూపిస్తారు. కొంచెం మనకు దానికి కావాల్సింది ఎనర్జీస్. అంటే ధ్యానం కొంచెం ఎక్కువగా చేయడం వలన, ప్రతిరోజు చేయడం వలన మనకు మాస్టర్స్ ఇచ్చే మెసేజ్ అర్థమవుతది. మాస్టర్స్ ఎలా వస్తారు అంటే మనకు తెలిసిన వాళ్ళ రూపంలో రావచ్చు. లేదా తెలియని వాళ్ళ రూపంలో రావచ్చు. తెలియని వాళ్ళ రూపంలో అయితే మనం గుర్తుపట్టం కదా! ఎక్కువగా తెలిసిన వాళ్ళ రూపంలో, ఎవరి మాటైతే మనం వింటామో, వాళ్ళ రూపంలో ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగా. హ్మ్. ఇది మ్యామ్. ధ్యానం చేయడం వలన ముఖ్యంగా మనలో మార్పొస్తది. మనలో మార్పొచ్చినప్పుడు మన కుటుంబంలో కూడా మార్పొస్తూ ఉంటుంది. మాస్టర్స్ మెసేజ్ ఇచ్చారు మ్యామ్. హైయర్ మాస్టర్స్. కాకపోతే అప్పుడప్పుడే వచ్చాను కదా! అని నేను ఏం పట్టించలేదు. మళ్ళీ మాకు ఇంట్లో కూడా అడిగాను. ధ్యానం చేపిచ్చమని అడిగారు. సరే హైయర్ మాస్టర్స్ కూడా మెసేజ్ ఇచ్చారు కదా! అక్కడ కూడా చాలా మంది అడుగుతున్నారు మన గ్రూప్‌లో అని అప్పుడు ధర్మ విభాగ ధ్యానం చేపించడం స్టార్ట్ చేశాను.
చాలా భయపడ్డాను. పోతే ఫస్ట్ టైమ్ చేపించినప్పుడు కాకపోతే చాలా బాగా చేపించాను. అంటే మనం హైయర్ మాస్టర్స్‌కి సరెండర్ అవుతాం కదా! మీరే చేపించండి. నాకు ఆ శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వండి అని మనం కోరుకున్నప్పుడు, మనం చెప్పే శక్తిని, జ్ఞానాన్ని కూడా హైయర్ మాస్టర్స్ మనకిస్తారు. హ్మ్. హుహు. పద్మవిభక్త దాని ధ్యానం చెయ్యాలి. దానికోసం చెప్పి మెడిటేషన్ చేయించండి మేడం. అసలు మనం కర్మని ఎందుకు చేయాలంటే, ధ్యానం చేస్తున్నాం కదా! అప్పుడు మన కాస్మిక్ ఎనర్జీ వల్ల మన నాడీ మండలం శుద్ధి అవుతుంది. కర్మ విపాక ధ్యానం ఎందుకంటే, మన వల్ల బాధపడిన వాళ్ళు, గత జన్మలో బాధపడిన వాళ్ళుంటారు. వాళ్ళకేంటిది కోపం ఉంటది మన పైన. దానివల్ల కొన్ని సమస్యలు మనం అనుభవిస్తాము. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఏంటిది మానసికంగా. మనకన్నీ ఉంటాయి. ఏంటిది డబ్బు, జాబు అన్నీ ఉంటాయి. కానీ ఎందుకో తెలియదు మానసికంగా వాళ్ళు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. ఎందుకు నేను అన్నీ నాకున్నాయి కదా! ఎందుకు బాధపడుతున్నానంటే కొన్ని కర్మల వల్ల కూడా ఇలా ఉంటది. కుటుంబంలో కూడా బాధలుంటాయి. అంతా బానే ఉంటది కానీ చిన్ని చిన్ని గొడవల వల్లనే పెద్దగా బాధపడతారు. మన పక్కన మన రిలేటివ్స్ ఏమనుకుంటారు? "అన్నీ ఉన్నాయి ఎందుకు మీకు బాధలు? మేమంటే డబ్బు సమస్యలతో బాధపడుతున్నాము. కానీ మీకన్నీ ఉన్నాయి కదా! చిన్న చిన్న దానికి ఎందుకు బాధపడుతున్నారు?" అనుకుంటారు. అక్కడ చిన్నదే కానీ కొన్ని ఆ కర్మలనేది వెంటాడుతూ ఉండడం వలన చిన్నది కూడా వాళ్ళకి ఎక్కువ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మహాదేవుని ఇన్వైట్ చేసుకొని, మనం గత జన్మలో ఎవరినైతే బాధ పెట్టామో వాళ్ళకి క్షమాపణ తెలియజేసుకుంటాం. దాని వలన వాళ్ళు క్షమ్ క్ష వాళ్ళు క్షమించడానికి టైం పట్టినప్పటికీ, మహాదేవుడు మనలోని మార్పును చూసి పశ్చాత్తాపం చెందుతాము, పరివర్తన పొందుతాము. మనం చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాము. అంటే మన దగ్గర ఉన్నంతలో జంతువులకు ఆహారం పెట్టడము, నీళ్లు పెట్టడము, ఆహ్, ఎవరికైనా లేని వారికి మనకు తోచినంత డబ్బులివ్వడము, అలా చేయడం వలన కూడా మనకు కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి. అందుకే కదా దాన ధర్మాలు చెయ్యాలి అంటారు మనకు. మనకిది ఎప్పటినుండో ఉంది కదా! దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తది అంటారు కదా! ఎందుకంటే మనం చేసిన కర్మలు దగ్ధమవుతాయి. అవి క్లియర్ అయినాయి అంటే ఏంటి మనకు మంచే జరుగుతది కదా! అందుకే దాన ధర్మాలు చెయ్యాలని మనకు మన చిన్నప్పటి నుండి మన అమ్మమ్మలు, తాతమ్మలు చెప్తూ ఉంటారు. అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము. మహాదేవుని ఇన్వైట్ చేసుకొని, మన వల్ల బాధపడిన వాళ్ళకి మహాదేవుని సమక్షంలో అంటే మహాదేవునికి మనం క్షమాపణ తెలియజేస్తాము. అప్పుడు మనలో మార్పు వస్తుంటే ఆ కర్మ దగ్ధమవుతది. అలాగా. మహాదేవుడు వాళ్ళకి చెప్పుకుంటారు. కొంతమంది ఏంటిది మొండిగా ఉంటారు. వినరు. ఎందుకు అంటే ఆహ్, ఇప్పుడు మనం కూడా చూడండి కొన్నింటికి క్షమించము. ఒక రోజు అయితది మన కోపం తగ్గడానికి. కొన్నిసార్లు ఒక గంటకే పోద్ది. కొన్నిసార్లు ఆ క్షణమే పోతది. అలాగే అది మన యొక్క ఆలోచన పైన, మన యొక్క జ్ఞానం పైన ఆధారపడి ఉంటది కదా! అందుకే మనం ప్రతి వారం అలా కర్మ విపాక ధ్యానం చేసుకోవడం వలన మనలోనే మార్పొస్తది ఫస్టు. ఓహ్! నేనింత బాధ పెట్టాను కదా! ఈ జన్మలో బాధ పెట్టకూడదనేది కర్మ విపాక ధ్యానంలో ఉంటది. ఎలా ఉండాలో ఉంటది, ఎలా ఉండకూడదో ఉంటది మ్యామ్. అలాగా. కర్మ విపాక ధ్యానం మనకు చాలా హెల్ప్ అవుతదన్నమాట. అర్థమైందా మ్యామ్? ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. నాకు తెలిస్తే చెప్తాను. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి మ్యామ్. మీరు మెడిటేషన్ చేయించండి మేడం. చేయించాక అప్పుడు మా వాళ్ళు అడుగుతారు. ఆ! ఓకేనా మేడం? ఆ! ఆఫర్ మాస్టర్స్ ఎవరు వీలుంటే వీడియోలు ఆన్ చేసుకోండి. మేడం మెడిటేషన్ చేయిస్తారు కదా! మొన్న మనకి ఆ, అమావాస్యకి వచ్చి చేయించారు. చాలా బాగా చేయించారు మేడం. మీకు వీలుంటే వీడియోలు ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఓకే మేడం. వీడియోస్ ఆన్ చేసుకోవడం వల్ల ఏమవుతదంటే, మనం ఏకాగ్రతగా ధ్యానం చేస్తాము. ధ్యానం కుదురుతది. అలాగా మ్యామ్. మళ్ళీ మనకు హయ్యర్ మాస్టర్స్ కూడా మనం అనుకుంటాం కదా! హయ్యర్ మాస్టర్స్ మన పక్కనొచ్చి కూడా కూర్చుంటారు. మనం ధ్యానం చేపిస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు హయ్యర్ మాస్టర్స్ మన దగ్గరికొస్తారు. అది మన ఎనర్జీస్ పెరుగుతున్న కొద్దీ మనకు తెలుస్తా ఉంటది. మనం అట్లా వీడియోస్ ఆన్ చేసుకోవడం వల్ల కూడా హయ్యర్ మాస్టర్స్ మనల్ని చూస్తారు కదా! వాళ్ళు ఓకే మనకు మేడం. మంచి దారిలో నడిపిస్తారు.
వీడియో కాల్ చేసుకోండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనం ధ్యానం చేద్దాము. కర్మ విపాక ధ్యానము. మీకు శరీరం ఎలా సహకరిస్తే అలా కూర్చోండి మాస్టర్స్. కింద కూర్చుంటున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చోండి. చైర్లో సోఫాలో కూర్చుంటున్న వాళ్ళైతే పాదాలు రెండు స్టార్ట్ చేసుకోండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి మాస్టర్స్, లేదా అయ్యర్ మాస్టర్స్ ఇస్తున్న ముద్రైన వేయండి. నెమ్మదిగా ఐస్ క్లోజ్ చేయండి. శ్వాస మీద ధ్యాస. సరిత మ్యామ్ మ్యూట్ చేస్తారా? సౌండ్ వస్తుంది. మన ధ్యాస కేవలం శ్వాస మీద మాత్రమే. ప్రతి శ్వాసను గమనిస్తూ ఉందాము. అసలు కర్మ విపాక ధ్యానం అంటే ఏంటి? ఈ జన్మలో కానీ గత ఎన్నో జన్మలలో తెలిసి తెలియక ఎన్నో దుష్కర్మలు చేసి ఉంటాము. ఫలితంగా ఈ జన్మలో ఎన్నో సమస్యలను అనుభవిస్తూ ఉంటాము. కనుక పశ్చాత్తాపంతో ఆ పరమేశ్వరు ముందు క్షమాపణ చెప్పుకొని మనం పడుతున్న సమస్యల నుండి బయటపడే మార్గమే కర్మ విపాక ధ్యానము. మనం గుడికెళ్ళి దేవుని క్షమాపణ కోరుకుంటాం కదా మాస్టర్స్, అలాగే మనం ధ్యానంలో కూర్చొని మహాదేవునికి క్షమాపణలు తెలియచేద్దాము. పార్వతీ పరమేశ్వరులను ఇన్వైట్ చేసుకుందాము. పంచాక్షరి మంత్రంతో పార్వతీ పరమేశ్వరులను ఇన్వైట్ చేసుకుందాము. మీరు శ్వాసను గమనిస్తూ ఉండండి, లేదా నాతో పాటు శ్వాస తీసుకునేటప్పుడు ఓం, శ్వాస వదిలేటప్పుడు నమః శివాయ అని కూడా పలుకోవచ్చు. శ్వాస తీసుకునేటప్పుడు ఓం, శ్వాస వదిలేటప్పుడు నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మన భావనే మన సృష్టి. మనం ఏం భావిస్తామో అదే సృష్టించబడుతుంది. మన ముందు పార్వతీ పరమేశ్వరులు
ఉన్నట్టుగా భావిద్దాము. మన యొక్క శ్వాసని మహాదేవుని యొక్క శ్వాసతో అనుసంధానం చేస్తున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మనమందరం మహాదేవునితో అనుసంధానం అవుతున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నేను చెప్తున్న మాటల్ని మీ మనసులో చెప్పుకోండి మాస్టర్స్, లేదా శ్రద్ధగా విని మహాదేవునికి క్షమాపణ తెలియచేయండి. నేను పడుతున్న మానసిక బాధలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధలు, ఆర్థిక బాధలు ఉన్నాయో వాటికి సంబంధించి గత కాలపు దుష్కర్మల పట్ల నేను పశ్చాత్తాప పడుతున్నాను మహాదేవా. నన్ను క్షమించండి మహాదేవా. నన్ను క్షమించండి పార్వతీ మాత. నేను పడుతున్న బాధకు నేనే కారణం అనే సత్యాన్ని తెలుసుకున్నాను మహాదేవా. గతంలో గత జన్మలలో నేను చేసిన దుష్కర్మలకి పశ్చాత్తాప పడుతున్నాను మహాదేవా. నన్ను క్షమించండి మహాదేవా. గతంలో
నేను ఎవరినైతే బాధ పెట్టానో, హింసించానో, మాటలతో, చేతలతో బాధించానో వాళ్ళకి నేను మనస, వాచ, కర్మణ క్షమాపణ తెలియజేస్తున్నాను. మహాదేవుని సమక్షంలో నన్ను క్షమించండి మహాదేవా. నన్ను క్షమించండి పార్వతీ మాత. నన్ను క్షమించినందుకు మీకు వేల వేల కృతజ్ఞతలు మహాదేవా. వేల వేల కృతజ్ఞతలు పార్వతీ మాత. గతంలో, గత జన్మలలో, ఈ జన్మలో నన్ను ఎవరైతే బాధించారో, హింసించారో వాళ్ళని నేను క్షమిస్తున్నాను. మహాదేవుని సమక్షంలో నాకు క్షమించే గుణాన్ని ఇచ్చిన మహాదేవునికి నా కృతజ్ఞతలు. దుష్కర్మలు, వాటికి సంబంధించిన దోషాలు ఇంకా ఏమైనా ఉన్నను వాటన్నింటి నుండి నన్ను విముక్తులను చెయ్యండి మహాదేవా. నన్ను క్షమించండి మహాదేవా. ఓ మహాదేవా, నా కర్మలను విపాకం చెయ్యండి తండ్రి. నా కర్మలను విపాకం చెయ్యండి మహాదేవా. నేను ప్రాయచిత్తంతో ఉంటాను. పరివర్తనతో ఉంటాను. నా వంతు సేవ నేను చేస్తాను మహాదేవా.
ప్రతి క్షణం విశేషమైన ఎరుకతో జీవిస్తాను మహదేవా. నేను అధర్మంలో ఉన్నప్పుడు, దుష్కర్మలు చేస్తున్నప్పుడు నన్ను అవాంతరపరచండి మహదేవా. నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి మహదేవా. నన్ను మంచి మార్గంలో నడిపించండి మహదేవా. నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి మహదేవా. ఒక 3 నిమిషాల పాటు మహాదేవునితో లయమై ధ్యానం చేసుకుందాము. సైలెంట్ ధ్యానం చేసుకుందాము.
శ్వాస మీద ధ్యాస. శ్వాసను గమనిస్తూ ఉన్నాము. శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు ఓం, శ్వాస వదిలేటప్పుడు నామ శివాయ. ఓం నామ శివాయ. ఓం నామ శివాయ. మన ధ్యానం చేయడానికి సహకరించిన యూనివర్స్కి, పంచభూతాలకి, సూర్యచంద్రులకి, హయ్యర్ మాస్టర్స్కి, హాస్టల్ మాస్టర్స్కి, దేవీ దేవతలకి, పార్వతీ పరమేశ్వరులకి, సప్త ఋషులకి కృతజ్ఞతలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ జ్ఞానాన్ని అందజేస్తున్న గురుదేవులందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ వేదికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన సరితాదేవి మ్యామ్కి నా కృతజ్ఞతలు. ఫర్ యూ ఛానల్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతి వేలు విడదీస్తూ మీ కళ్ళపై ఉంచండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేస్తూ చిరునవ్వుతో మీ యొక్క అరచేతులను చూడండి మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.